దిల్రుబా తెలుగు మూవీ రివ్యూ స్టారింగ్ కిరణ్ అబ్బవరం, రుక్సర్ దిల్లాన్ అండ్ క్యాథీ డేవిసన్. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై విశ్వకరణ్. ఇక మూవీ విషయానికి వస్తే మరీ రాడ్డేం కాదు, నాకైతే పర్లేదు అనిపించింది. నాట్ ఎ బ్యాడ్ వాచ్. కిరణ్ అబ్బవరం గారి లాస్ట్ మూవీ కా నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఇక బ్లాక్ బస్టర్ కా తర్వాత వచ్చిన మూవీ దిల్రుబా జస్ట్ పర్లేదు, అది కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే. ఇక ప్లాట్ విషయానికి వస్తే సిద్ధుకి, అదే మన కిరణ్ అన్నకి బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత అంజలి అనే అమ్మాయి సిద్ధు లైఫ్లోకి వస్తుంది. మళ్ళీ సిద్ధు ఎక్స్ తిరిగి వస్తుంది. అసలు సిద్ధుకి బ్రేకప్ ఎందుకయింది, అంజలి సిద్ధు లైఫ్లోకి వచ్చాక ఏం జరిగింది, ఆ ఎక్స్ ఎందుకు మళ్ళీ సిద్ధు లైఫ్లోకి తిరిగి వచ్చింది. సో ఇదే పాయింట్స్ మీద మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది. మూవీలో సిద్ధు క్యారెక్టర్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టే మన పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టర్ లాగానే ఉంటుంది. అంటే ఒక టైప్ ఆఫ్ ఆరోగెన్స్, ఎమోషన్స్, క్యారెక్టర్ ఫిలాసఫీ ఇలాంటివి. ట్రైలర్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే రియల్ వాల్యూ ఆఫ్ సారీ అండ్ థ్యాంక్స్ని చెప్పడానికి ట్రై చేయడం. మూవీ గురించి ఆల్రెడీ మీరు చాలా రివ్యూస్ చూసుంటారు అండ్ మెయిన్గా రివ్యూస్ అన్ని రాడ్ అనే చెప్పుంటారు. బట్ బిలీవ్ మీ, రీసెంట్గా వచ్చిన రాడ్స్ కంటే ఇది ఫార్ బెటర్ మూవీ. ఇన్ఫ్యాక్ట్ అండ్ యావరేజ్ డ్రామా. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం గారు మూవీకి ఇంప్రూవ్ అవుతున్నారని చెప్పొచ్చు. రుక్సర్ దిల్లన్ గారు స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టిన మూవీ ప్రొసీడ్ అవుతున్న కొద్దీ పర్లేదు అనిపించారు. ఇంకా సెకండ్ హీరోయిన్ క్యాథీ డేవిసన్ గారు డీసెంట్ ఇన్ హెయిర్ రోల్. సత్య కామెడీ నాకు ఈ మూవీలో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మిగతా కాస్ట్ అంతా జస్ట్ ఓకే. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే శామ్ సిఎస్ ఈజ్ ద మ్యాన్. వా, శామ్ సిఎస్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ టూ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. అంటే ఒక చేస్ సీన్లో విఎఫ్ఎక్స్ క్లారిటీగా తెలుస్తుంది అది గ్రాఫిక్స్ చేశారని. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ జస్ట్ డీసెంట్. డైరెక్టర్ విశ్వకరణ్ పేపర్ పైన స్టోరీ అండ్ కాన్సెప్ట్ బాగానే ఉన్నా హీ డింట్ ఎగ్జిక్యూటెడ్ వెల్. మూవీలో కొన్ని లాజిక్స్ మిస్ అవుతుంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కాదు, చాలానే మిస్ అవుతూ ఉంటాయి. సారీ అండ్ థ్యాంక్స్ అనే పాయింట్కి జస్టిఫికేషన్ ఇంకా హార్డ్గా ఉంటే మూవీ కనెక్ట్ అయ్యేదేమో. డైలాగ్స్ ఆర్ అన్ఇంపాక్ట్ఫుల్. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఫర్ మీ నాట్ ఎ బ్యాడ్ వాచ్. నోట్, ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. సో ఫ్యామిలీతో చూడొచ్చు, చూడాలనుకునే వాళ్ళు. ఒకవేళ మీరు దిల్రుబా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో దట్స్ ద వీడియో గైస్. ఈవినింగ్ కోర్ట్ మూవీకి వెళ్తున్నా, నైట్ కోర్ట్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, ఉంటాను, బాయ్ బాయ్.